అసలు ఉగాది పండుగను ఎందుకు జరుపుకుంటారు? అసలు ఉగాది పండుగ యొక్క ప్రత్యేకత ఏంటి? ఇలాంటి మరెన్నో విషయాలు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు భద్రకాళి దేవస్థానం ప్రధాన అర్చకులు శేష శర్మ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అయ్య గారు. అసలు ఉగాది పండుగ యొక్క విశిష్టత ఏంటి? బ్రహ్మ బ్రహ్మ తన సృష్టిని ఈ రోజుకు పూర్తి చేశాడు. అదే యుగాది, అదే ఉగాది ఉగాది అంటున్నాం. ఈరోజు ఎవరైతే బ్రహ్మను పూజిస్తారో వారికి సంవత్సరం అంతా శుభప్రదంగా ఉంటుంది. బ్రహ్మకు ఆలయాలు ఉండవు. అహం బ్రహ్మస్వరూపిణి మత్త ప్రకృతి పురుషాత్మకం జగత్ అని ధర్మశీర్షంలో అమ్మవారు చెబుతుంది. నేనే ఆ బ్రహ్మస్వరూపాన్ని, నా నుండియే ఈ ప్రకృతి పురుషాత్మకమైన జగత్తు ఆవిర్భవించింది అని. కాబట్టి తండోపతండాలుగా రేపు అమ్మవారి దేవాలయాలకు, ప్రధానంగా వరంగల్లోని భద్రకాళి దేవస్థానానికి వివిధ ప్రాంతాల నుండి భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శిస్తారు. ఎందుకంటే తత్రాష్టమ్యాం భద్రకాళి దక్షయజ్ఞ వినాశిని ప్రాదుర్భూత మహాఘోర యోగిని కోటిభిస్సహ అని జగన్మాత భద్రకాళిగా దుర్గాష్టమి నాడు ప్రాదుర్భావం చెంది భూమండలం మీద అవతరించిన పరమ పావనమైన ప్రదేశం ఈ వరంగల్ మహానగరంలోని భద్రకాళి దేవస్థానం. అసలు ఉగాది పండుగ రోజు చెయ్యకూడని పనులు ఏంటి అయ్య గారు? మధుమాంస భక్షణం చెయ్యకూడదు. నింబ కుసుమ భక్షణం చెయ్యాలి, అంటే వేప పువ్వును. అయితే సరే, ఆయుర్వేద శాస్త్రాన్ని వీటన్నిటిని జోడించి ఉగాది పచ్చడి అని మన తెలుగునాట బాగా చింతపండు, మామిడికాయలు, అరటిపళ్ళు, వేప పువ్వు ఇవన్నీ కలిపి ఉగాది పచ్చడి అని చేస్తారు. ఈ పచ్చడిని భగవంతుడికి నివేదించి మనం స్వీకరించడం ద్వారా ఋతు ప్రభావాల వల్ల వివిధ మనకు ఋతువులు ఉన్నాయి. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, మన వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువులోని ఇట్లా 6 ఋతువులు. ఒక్కొక్క ఋతువు ప్రభావం వల్ల కొన్ని రుగ్మతలు, కొన్ని వ్యాధులు మనిషిలో ప్రవేశిస్తాయి. అవన్నీ ఏమీ మనల్ని బాధించకుండా ఉంటాయి. కాబట్టి ప్రధానంగా వేప పువ్వు తినడం వల్ల మనకు అయితే శాస్త్రమేమో నింబకుసుమ భక్షణం చెప్పింది. మరి అనంతావై వేదాహ అన్నట్టు శాస్త్రములు కూడా అనంతములుగా ఉంటాయి. ఒక దిక్కు ఆయుర్వేద శాస్త్రం, ఇంకో దిక్కు యోగ శాస్త్రం, ఇట్లా కొన్ని అన్నీ కలిపి మన తెలుగునాట ఉగాది పచ్చడిగా ప్రాశస్త్యం చెంది ఇది వేప పువ్వు, చింతపండు, మామిడికాయ, మళ్ళీ 2 పులుపు సంబంధించినవి, ఇట్లా అరటిపళ్ళు అట్లా వేసి పచ్చడి చేసి భగవంతుడికి నివేదించి స్వీకరిస్తారు. సంవత్సరం అంతా మళ్ళీ పంచాంగ శ్రవణం చేయాలి. పంచాంగాన్ని పూజించి సిద్ధాంతులు పంచాంగాన్ని రచిస్తారు. ఈ సంవత్సరం మొత్తం ఎలా ఉంటుంది, గ్రహముల యొక్క కదలికలు ఎలా ఉన్నాయి, గ్రహ సంచారం ఎలా ఉంది, ఇది వ్యష్టిగా సమిష్టిగా ఈ ప్రభావాలు ఎలా ఉన్నాయి అని మనకు పంచాంగ సిద్ధాంతులు మనకు చూపిస్తారు. ఆ పంచాంగ శ్రవణాన్ని కూడా మనం రేపు చేయడం ద్వారా మనకు శుభప్రదంగా ఉంటుంది. అంటే మనం ఎట్లా ప్రవర్తించాలి, మన గ్రహచారం ఎట్లా ఉంది, గ్రహచారంలో ఎందుకంటే ఒక గ్రహం ఒక రాశిలో ఉండగా ఏ శుభ ఫలితాన్ని ఇస్తుందో అదే గ్రహం గోచార రీత్యా కానీ లగ్నం రీత్యా కానీ వేరే స్థానంలో ఉండడం వల్ల, వేరే రాశిలో ఉండడం వల్ల దుష్ఫలితాలను ఇస్తూ ఉంటాయి. కాబట్టి శుభ ఫలితాలు ఇచ్చే సందర్భంలో మన పనులన్నీ చక్కబెట్టుకోవడం, దుష్ఫలితాలు ఇస్తాయన్నప్పుడు మనం జాగరూకులమై ఉండడం. ఇది కొన్ని పనులు మనం ప్రారంభిస్తే వాటికి ఆటంకాలు కలగవచ్చు. కాబట్టి మనం ముందే జాగ్రత్త పడతాం, అంతే. ఎలాంటి పనులు చేస్తే సంవత్సరం అంతా కూడా శుభం జరుగుతుంది? ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠ. ధర్మాన్ని ఆచరించాలి, కాలాన్ని వృధా చేయకూడదు. పరోపకారార్థమిదం శరీరం. పరులకు ఉపకారం చేయడానికి ఈ శరీరం. పరులకు ఉపకారం చేయాలంటే నీ దగ్గర చదువన్నా ఉండాలి, డబ్బన్నా ఉండాలి,
అధికారమైన ఉండాలి, లేకపోతే సర్వీస్ విత్ వర్క్మెన్షిప్ స్కిల్తో కూడిన సేవ అన్న ఉండాలి. ఈ 4 వల్లే నువ్వు 4 ద్వారానే పరులకు ఉపకారం చేస్తావు. మరి ఈ 4 తేరగా రావు కదా, పరిశ్రమ చేయాలి. బాగా ఒక సంగీత పండితుడు కావాలంటే బాగా పండితుడు, వేద పండితుడు కావాలన్నా, ఒక సైంటిస్ట్ కావాలన్నా, ఒక డాక్టర్ కావాలన్నా, ఒక ఇంజనీర్ కావాలన్నా, ఒక మంచి నైపుణ్యం కలిగిన వడ్రంగి కావాలన్నా సరే స్కిల్ అనేది కావాలి. వితౌట్ ప్రాక్టీస్ ఇట్ డజంట్ కమ్. ప్రాక్టీస్ టైం వేస్ట్ చేయకుండా ఎప్పుడు సాధనలో నిమగ్నం కావాలి. ప్రతి అక్షరం, అది ఏ భాష కానీ, ఇంగ్లీషా సంస్కృతమా తెలుగు, ప్రతి అక్షరం ఆ జగన్మాత స్వరూపం, మాతృకా స్వరూపం, సర్వం మాతృకామయం జగత్. కాబట్టి చదువుతూ ఉండాలి. ధర్మబద్ధ అజరాం అరవత్ ప్రాజ్ఞ విద్యామర్థంచ సాధయేత్ గృహీత యువకేశేషు మృత్యునా ధర్మమాచరేత్. నా జుట్టు మృత్యువు చేతిలో ఉన్నది అన్న విషయాన్ని మనసులో ఉంచుకుంటూ, నాకు ముసలితనం రాదు, చావు రాదు అన్న దృఢ నిశ్చయంతో అయితే డబ్బు సంపాదిస్తూ ఉండు, లేకపోతే చదువుకుంటూ ఉండు. నీ యొక్క జ్ఞానం వల్ల అవతలవాడి అంధకారం తొలగిపోతుంది. నీ యొక్క ఐశ్వర్యం అవతలవాడి బీదరికాన్ని దూరం చేస్తుంది. కాబట్టి పరులకు ఉపకారం చేయాలంటే ప్రధానంగా ఇవన్నీ ఉండాలి. సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేయకూడదు. ప్రతి స్త్రీల పట్ల గౌరవ భావాన్ని కలిగి ఉండాలి. ప్రతి స్త్రీ ఆ జగన్మాత స్వరూపంగా భావించాలి. ప్రతి స్త్రీలో ఆ జగన్మాతనే చూడాలి. వికారములు పొందకూడదు. ఇట్లాగా పెద్దలను గౌరవించాలి, జ్ఞాన సముపార్జన చెయ్యాలి. ప్రతి క్షణం ఎవరికి ఎట్లా ఉపయోగపడదామని చూడాలి. సర్వే భద్రాన్ని పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్యవేదని వేదం చెప్తుంది. అందరూ క్షేమంగా ఉండాలి, ఎవడు దుఃఖపడకూడదు. అంటే తాను సుఖంగా ఉంటూ 10 మందిని సుఖంగా ఉండే విధంగా మన ఆలోచనలు, మన ప్రవర్తన ఉండాలి. చివరిగా భద్రకాళి ఆలయం భక్తులందరికీ ఏం చెప్పబోతున్నారు? ఈ విశ్వావసునామ సంవత్సరం మీ అందరికీ శుభప్రదం కావాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందరూ అమ్మవారిని ధ్యానించాలి. భద్రకాళి శరణమ్మ అని. నీకు రాముడు ఇష్టమనుకో శ్రీరామ శరణమ్మ, కృష్ణుడు ఇష్టమనుకో శ్రీకృష్ణ శరణమ్మ, శంకరుడు ఇష్టమనుకో మహాదేవ. భగవాన్ నామస్మరణ చేయాలి. వీలైనంత మటుకు మన వల్ల ఎవరి తను మనోధనములకు నష్టం కలగకుండా చూడాలి. అందరూ క్షేమంగా ఉండే విధంగా మనం ప్రవర్తించాలి, ధర్మాచరణ చేయాలి. సనాతన ధర్మకి జై. సో మరి విన్నారు కదా అయ్యగారు చెప్పిన మాటలన్నింటినీ, ఎలాంటి పూజలు చేయాలి, ఎలాంటి పనులను చేయకూడదు, ఇవన్నీ కూడా పాటిస్తే మనకి ఈ సంవత్సరం అంతా శుభం కలుగుతుందని అయ్యగారు అయితే చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం కీప్ వాచింగ్ NSR న్యూస్.